ప్రస్తుతం టాలీవుడ్ లో అయితే రీ రిలీజ్ ట్రెండ్ అయితే నడుస్తుంది. అయితే లేటెస్ట్ గా ఎన్ని సినిమాలు రీ రిలీజ్ అయినప్పటికీ ప్రతి మూవీ లవర్ వెయిటింగ్ చేసేది సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు మూవీ కోసం. ఈ మూవీ అయితే 2013లో రిలీజ్ అయ్యి భారీ హిట్ అయితే సాధించింది. 2013లో రిలీజ్ అయిన ఈ సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమాని అయితే శ్రీకాంత్ అడ్డాల గారు డైరెక్షన్ చేశారు. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా అయితే ఆ టైంలోనే చాలా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే ఈ సినిమాని టాలీవుడ్ లో రీ రిలీజ్ చేయడం జరిగింది. మూవీ లవర్స్ అయితే ఎంతగానో ఎదురు చూస్తున్న సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు ట్రెండింగ్ లో ఎస్విఎస్సి అయితే ట్రెండింగ్ లో ఉంది. సో ప్రెసెంట్ అయితే థియేటర్ లో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది. ఈ సినిమాని అయితే ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. థియేటర్ లో అయితే ఒక్కొక్కరు ఎంజాయ్మెంట్ అయితే మామూలుగా లేదు. అటు మహేష్ బాబు ఫ్యాన్స్, ఇటు విక్టరీ వెంకటేష్ ఫ్యాన్స్, అటు హీరోయిన్ సమంత కూడా ఒకప్పుడు ఆ లుక్స్ అండ్ అంజలి గారి లుక్స్. సో ఓవరాల్ గా ఈ మూవీ కోసం అయితే వెయిటింగ్ చేసే టైం అయితే అయిపోయింది. సినిమా థియేటర్ లో అయితే ఫ్యాన్స్ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, మామూలుగా కాదు. అయితే ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూసిన మూవీ లవర్స్ కి అయితే ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే మనం ఈ కంటెంట్ లో చెప్పబోతున్నాం. ఎన్ని సినిమాలు రీ రిలీజ్ అయినప్పటికీ కొన్ని సినిమాలకు మాత్రమే ఆ ట్రెండ్ అనేది నడుస్తుంటుంది. కొన్ని సినిమాలకు మాత్రమే ఒక బెంచ్ మార్క్ ఉంటుంది. ఈవెన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమాలైనా, రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలైనా, అల్లు అర్జున్ సినిమాలైనా, అల్లు అర్జున్ దేశముద్రు లాంటి సినిమాలైనా కానీ, ఎన్టీఆర్ సింహాద్రి లాంటి సినిమాలు, ఇన్ని సినిమాలు రిలీజ్ అయినప్పటికీ మూవీ లవర్స్ ఎందుకు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా కోసం వెయిటింగ్ చేస్తున్నారంటే 2013లో రిలీజ్ అయిన ఆ సినిమాని ఈవెన్ ఇప్పటికి 12 సంవత్సరాలు అయినప్పటికీ ఈ సినిమాని ఇప్పుడు చూసినా గానీ ఒక బెంచ్ మార్కులు అనిపిస్తుంది. మన రియల్ లైఫ్ లో జరుగుతున్న ఇన్సిడెంట్స్ కి రిలేటెడ్ గా ఉంటుంది. ఆ సినిమాకి మనం కనెక్ట్ అవుతూ ఉంటాం. అందుకనే థియేటర్ లో రిలీజ్ అవ్వగానే ఫ్యాన్స్ అయితే హడావుడిగా టికెట్లు అయితే కొనేస్తున్నారు. సినిమా థియేటర్ లో అయితే ఈ సినిమాకి క్రేజ్ మామూలుగా లేదు. ఏ సినిమాకి రానంత క్రేజ్ అయితే ఈ సినిమాకి వస్తుందని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ సినిమాలో ఉండే ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ, ఒక ఫాదర్ సెంటిమెంట్, సో ఒక బావ మరదల సెంటిమెంట్స్, ఒక ఇద్దరు బ్రదర్స్ మధ్యలో ఉండే ఎమోషనల్ సీన్స్ కానీ, ఎస్పెషల్లీ జాబ్ రాని ఒక వ్యక్తి లైఫ్ లో సో జనరేషన్ లో లీడ్ చేయాలంటే, మేనేజ్ చేయాలంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందో, ఒక పెద్ద కొడుకుగా వెంకటేష్ ని, చిన్న కొడుకు మహేష్ బాబు జాబ్ చేస్తున్నప్పటికీ అన్న కోసం ఎలా ఊరికొచ్చారనేది స్టోరీ. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఈ సినిమాలో అసలు మామూలుగా ఉండదు. రిలేటెడ్ రియల్ లైఫ్ కు కనెక్టెడ్ గా అనిపిస్తుంది ఈ సినిమా. మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే మేల్ ఫ్యాన్స్ అండ్ ఫిమేల్ ఫ్యాన్స్ అందరూ కూడా ఈ సినిమాని చాలా ఎంజాయ్ చేస్తున్నారు. విక్టరీ వెంకటేష్ గారి సినిమా అయితే ఇక మొన్ననే చూసాం, సంక్రాంతికి వస్తున్నాం, ఎంత పెద్ద బిగ్ హిట్ అయిందో. రీ రిలీజ్ ని కూడా అదే విధంగా కొనసాగిస్తున్నారని ఫ్యాన్స్ అందరూ చూస్తున్నారు. సో ఇంత మంచి టాలీవుడ్ లో ఈ రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతున్నప్పటికీ, సో అటు చావా సినిమా రిలీజ్ అవుతున్నప్పటికీ ఈ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాను రీ రిలీజ్ లో కూడా బ్లాక్ బస్టర్ చేశారు. అది మన తెలుగు ఆడియన్స్ కు టాలీవుడ్ సినిమాల మీద ఉన్న గౌరవం. ఈవెన్ చావా సినిమా కూడా సపోర్ట్ చేస్తున్నారు. చావా సినిమా కూడా అటు బ్లాక్ బస్టర్ గా కలెక్షన్లలో దూసుకుపోతుంది. సో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా కోసం అయితే ఫ్యాన్స్ ఇన్ని రోజులు ఎంతగానో ఎదురు చూశారు. ఇప్పుడు 2013 అంటే ఈవెన్ ఇప్పుడు జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా ఆ టైంలో స్టూడెంట్ లైఫ్ అన్నట్టే. సో అప్పుడు చూసినప్పుడు వాళ్ళకి అంత కనెక్టెడ్ అవ్వకపోవచ్చు, కానీ మధ్యలో ఈ ఏదైతే జర్నీ ఉందో స్టూడెంట్ టు జాబ్ గెటింగ్ జర్నీ, సో ఇప్పుడు జాబ్ తెచ్చుకున్న తర్వాత ఈ మధ్యలో ఉన్న జర్నీ వాళ్ళు ఈ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా చూసి అయితే కనెక్ట్ అవుతున్నారు. ఈ సినిమా రిలీజ్ అయ్యి ఈవెన్ 12 ఇయర్స్ అయినప్పటికీ ఇంత క్రేజ్ ని, ఇంత మన రియల్ లైఫ్ ఎమోషన్స్ కి కనెక్టెడ్ గా ఉందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పటికీ కూడా ఈవెన్ ఒక సినిమాను ఒకప్పుడు చూసి మళ్ళీ ఇప్పుడు చూస్తే బోర్ అనిపిస్తుంది. లేదంటే ఒకప్పుడు ఫ్లాప్ అయితే ఇప్పుడు ఒకప్పుడు అది సినిమా అప్పుడు బాగాలే కానీ ఇప్పుడు చాలా బాగుందని అనిపిస్తుంది. కానీ ఈ ఎస్విఎస్సి సినిమాను అప్పుడు చూసినా ఇప్పుడు చూసినా ఒకటే బెంచ్ మార్క్. ఆ ట్రాక్ అనేది ఎప్పుడు అలానే వెళ్తూ ఉంటది. సో దానికైతే ఫ్యాన్స్, టాలీవుడ్ ఫ్యాన్స్ ఎప్పుడు దానికి బానిసలే అవుతారు ఆ సినిమాకైతే. సో ఈ సినిమా కలెక్షన్ల గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ సినిమా ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా 2.2 crores కలెక్షన్స్ అయితే గెయిన్ చేసింది. సో ఇది బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పుకోవచ్చు. ఒక రీ రిలీజ్ జరిగినప్పటికీ ఈ సినిమాకి 2,20,00,000 రావడం అనేది ఇట్స్ ఏ బిగ్ థింగ్. ఇంత మంచి సినిమాని మన టాలీవుడ్ కి అందించిన శ్రీకాంత్ అడ్డాల గారు మళ్ళీ ఇలాంటి సినిమా తీయాలని కోరుకుందాం. సో ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్ కోసం మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో మూవీ రివ్యూస్, రీ రిలీజ్ ట్రెండింగ్ వీడియోస్, కొత్త మూవీ ఏదైనా రిలీజ్ అయితే దాని కలెక్షన్స్ హానెస్ట్లీ ఉంటాయి. ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి.